హలో ఎవ్రీబడీ! వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ట్ ఇంగ్లీష్. ఐ హోప్ యూ ఆర్ డూయింగ్ వెల్. ఈరోజైతే ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికైతే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని ఒక క్వెషన్ అయితే అడిగాను. నేను నీతో మాట్లాడుతున్నాను. దీన్నే ఐ యామ్ టాకింగ్ టు యూ. ఐ యామ్ టాకింగ్ టు యూ అంటే నేను నీతో మాట్లాడుతున్నాను అని. నెక్స్ట్ వన్ నేను అతడి కోసం వచ్చాను. దీన్ని ఐ హ్యావ్ కమ్ ఫర్ హిమ్. ఐ హ్యావ్ కమ్ ఫర్ హిమ్ అంటే నేను అతడి కోసం వచ్చాను అని. నెక్స్ట్ వన్ ఈ మందు నీ నొప్పిని తగ్గిస్తుంది. దీన్ని దిస్ మెడిసిన్ విల్ లెసన్ యువర్ పెయిన్. దిస్ మెడిసిన్ విల్ లెసన్ యువర్ పెయిన్ అంటే ఈ మందు నీ నొప్పిని తగ్గిస్తుంది అని. నెక్స్ట్ వన్ దీన్ని ఆచరణలో పెట్టు. దీన్ని పుట్ ఇట్ ఇంటూ యాక్షన్. పుట్ ఇట్ ఇంటూ యాక్షన్ అంటే దీన్ని ఆచరణలో పెట్టు అని. నెక్స్ట్ వన్ నేనిప్పుడు ఏం చెప్పలేను. దీన్ని ఐ కాంట్ సే ఎనీథింగ్ రైట్ నౌ. ఐ కాంట్ సే ఎనీథింగ్ రైట్ నౌ అంటే నేను ఇప్పుడు ఏమీ చెప్పలేను అని. నెక్స్ట్ వన్ ఇది నీకు సంబంధం లేని విషయం. దీన్ని ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అంటే ఇది నీకు సంబంధం లేని విషయం అని. నెక్స్ట్ వన్ చూద్దాం ఎవరు గెలుస్తారు. దీన్ని లెట్స్ సీ హూ విన్స్. లెట్స్ సీ హూ విన్స్ అంటే చూద్దాం ఎవరు గెలుస్తారు అని. నెక్స్ట్ వన్ అంతా నీకే తెలిసినట్టు మాట్లాడకు. దీన్ని డోంట్ టాక్ లైక్ యు నో ఎవ్రీథింగ్. డోంట్ టాక్ లైక్ యు నో ఎవ్రీథింగ్ అంటే అంతా నీకే తెలిసినట్టు మాట్లాడకు అని. నెక్స్ట్ వన్ కానీ ఇదంతా ఎలా జరిగింది. దీన్ని బట్ హౌ డిడ్ ఆల్ దిస్ హ్యాపెన్. బట్ హౌ డిడ్ ఆల్ దిస్ హ్యాపెన్ అంటే కానీ ఇదంతా ఎలా జరిగింది అని. నెక్స్ట్ వన్ నా దారికి అడ్డులే. దీన్ని గెట్ అవుట్ ఆఫ్ మై వే. గెట్ అవుట్ ఆఫ్ మై వే అంటే నా దారికి అడ్డులే అని. నెక్స్ట్ వన్ నీకు నా నుండి ఏం కావాలి. దీన్ని వాట్ డు యూ వాంట్ ఫ్రమ్ మీ. వాట్ డు యూ వాంట్ ఫ్రమ్ మీ అంటే నీకు నా నుండి ఏం కావాలి అని. నెక్స్ట్ వన్ అతడు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నాడు. దీన్ని హీ మిస్అండర్స్టూడ్ మీ. హీ మిస్అండర్స్టూడ్ మీ అంటే అతడు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నాడు అని. నెక్స్ట్ వన్ నువ్వు ఎలా ఇలా మాట్లాడగలవు. దీన్ని హౌ కెన్ యూ టాక్ లైక్ దిస్. హౌ కెన్ యూ టాక్ లైక్ దిస్ అంటే నువ్వు ఎలా ఇలా మాట్లాడగలవు అని. నెక్స్ట్ వన్ నువ్వు ఎందుకు మాకు చెప్పలేదు. దీన్ని వై డింట్ యూ టెల్ అస్. వై డింట్ యూ టెల్ అస్ అంటే నువ్వు ఎందుకు మాకు చెప్పలేదు అని. నెక్స్ట్ వన్ నేనెవరు మీకు తెలుసా. దీన్ని డూ యు నో హూ ఐ యామ్. డూ యు నో హూ ఐ యామ్ అంటే నేనెవరు మీకు తెలుసా అని. నెక్స్ట్ వన్ నాకు అతడితో ఉండటం ఇష్టం లేదు. దీన్ని ఐ డోంట్ లైక్ లివింగ్ విత్ హిమ్. ఐ డోంట్ లైక్ లివింగ్ విత్ హిమ్ అంటే నాకు అతడితో ఉండటం ఇష్టం లేదు అని. నెక్స్ట్ వన్ నీకు ఎందుకు చిన్న విషయాలకి కోపం వస్తుంది. దీన్ని వై డు యూ గెట్ యాంగ్రీ ఓవర్ స్మాల్ థింగ్స్. వై డు యూ గెట్ యాంగ్రీ ఓవర్ స్మాల్ థింగ్స్ అంటే నీకు ఎందుకు చిన్న విషయాలకే కోపం వస్తుంది అని. నెక్స్ట్ వన్ నాకు తెలుసు నేను పొరపాటు చేశానని. దీన్ని ఐ నో ఐ మేడ్ ఏ మిస్టేక్. ఐ నో ఐ మేడ్ ఏ మిస్టేక్ అంటే నాకు తెలుసు నేను పొరపాటు చేశానని అని. నెక్స్ట్ వన్ నన్ను ఇందులోకి లాగకు. దీన్ని డోంట్ డ్రాగ్ మీ ఇంటూ దిస్. డోంట్ డ్రాగ్ మీ ఇంటూ దిస్ అంటే నన్ను ఇందులోకి లాగకు అని. నెక్స్ట్ వన్ ఇది చేయడం వల్ల మీకు ఏమి వస్తుంది. దీన్ని వాట్ డు యూ గెట్ బై డూయింగ్ దిస్. వాట్ డు యూ గెట్
బై డూయింగ్ దిస్ అంటే ఇది చేయడం వల్ల మీకు ఏమి వస్తుంది అని. నెక్స్ట్ వన్ నువ్వు ఎందుకు విషయాన్ని లాగుతున్నావు? దీన్నే వై ఆర్ యూ స్ట్రెచింగ్ ద మ్యాటర్? వై ఆర్ యూ స్ట్రెచింగ్ ద మ్యాటర్? అంటే నువ్వు ఎందుకు విషయాన్ని లాగుతున్నావు అని. నెక్స్ట్ వన్ నిన్ను ఇక్కడికి రావద్దని ఎవరన్నారు? దీన్ని హూ టోల్డ్ యూ నాట్ టు కమ్ హియర్? హూ టోల్డ్ యూ నాట్ టు కమ్ హియర్? అంటే నిన్ను ఇక్కడికి రావద్దని ఎవరన్నారు అని. నెక్స్ట్ వన్ వాళ్ళు నీ కోసం వచ్చారు. దీన్ని దే హ్యావ్ కమ్ ఫర్ యూ. దే హ్యావ్ కమ్ ఫర్ యూ అంటే వాళ్ళు నీ కోసం వచ్చారు అని. నెక్స్ట్ వన్ నువ్వు నాతో వస్తున్నావా? దీన్ని ఆర్ యూ కమింగ్ విత్ మీ? ఆర్ యూ కమింగ్ విత్ మీ అంటే నువ్వు నాతో వస్తున్నావా అని. నెక్స్ట్ వన్ ఎవరి సహాయం తీసుకోకు. దీన్ని డోంట్ టేక్ ఎనీబడీస్ హెల్ప్. డోంట్ టేక్ ఎనీబడీస్ హెల్ప్ అంటే ఎవరి సహాయం తీసుకోకు అని. నెక్స్ట్ వన్ నాకు కడుపు నిండింది, నేను ఇక తినలేను. దీన్ని ఐ యామ్ ఫుల్, ఐ కాంట్ ఈట్ ఎనీమోర్. ఐ యామ్ ఫుల్, ఐ కాంట్ ఈట్ ఎనీమోర్ అంటే నాకు కడుపు నిండింది, నేను ఇంకా తినలేను అని. నెక్స్ట్ వన్ మేము ఎప్పటికీ ఒప్పుకోము. దీన్ని వి విల్ నెవర్ అగ్రీ. వి విల్ నెవర్ అగ్రీ అంటే మేము ఎప్పటికీ ఒప్పుకోము అని. నెక్స్ట్ వన్ అది అతడి తప్పు. దీన్ని దాట్స్ హిస్ మిస్టేక్. దాట్స్ హిస్ మిస్టేక్ అంటే అది అతడి తప్పు అని. నెక్స్ట్ వన్ నేను నా తప్పు తెలుసుకున్నాను. దీన్ని ఐ హ్యావ్ రియలైజ్డ్ మై మిస్టేక్. ఐ హ్యావ్ రియలైజ్డ్ మై మిస్టేక్ అంటే నేను నా తప్పు తెలుసుకున్నాను అని. నెక్స్ట్ వన్ నేను మెట్ల మీద నుండి పడ్డాను. దీన్ని ఐ ఫెల్ డౌన్ ఫ్రమ్ స్టేర్స్. ఐ ఫెల్ డౌన్ ఫ్రమ్ స్టేర్స్ అంటే నేను మెట్ల మీద నుండి పడ్డాను అని. నెక్స్ట్ వన్ మీరు నాకు చాలా సహాయం చేశారు. దీన్ని యు హ్యావ్ హెల్ప్ మీ అ లాట్. యు హ్యావ్ హెల్ప్ మీ అ లాట్ అంటే మీరు నాకు చాలా సహాయం చేశారు అని. నెక్స్ట్ వన్ నాకు నా గురించి తెలుసు. ఇలా అనుకుంటుంటాం కదా, నాకు నా గురించి తెలుసు అని. దీన్ని ఇంగ్లీష్‌లో ఏమంటారో కామెంట్ సెక్షన్‌లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. చాలా ఈజీ సెంటెన్స్. సో, ట్రై చేయండి ఆన్సర్ చేయనీకి. సో, కామెంట్‌కి అయితే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. సో, స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. If you like the video, please don't forget to like and share. And I will come up with a new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye bye.